హరితమే తెలంగాణ ఇంధనం అంటూ క్లైమేట్ వీక్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అలాగే 2030 నాటికి నెట్ జీరో నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దామని వ్యాఖ్యానించారు. అలాగే హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని 2030 నాటికి నెట్ జీరో నగరంగా తీర్చిదిద్దామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కోర్ అర్బన్ రీజియన్ క్యూర్ తో రానున్న 5 ఏళ్లలో పరిశ్రమలు ఉండబోమని వెల్లడించారు. హరిత ఇంధనం గ్రీన్ ఎనర్జీ ప్రపంచ పరిరక్షణకు లాభదాయకమని, తెలంగాణలో దానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలోని బాంద్రా కుర్లా జియో కన్వెన్షన్ సెంటర్ లో బుధవారం నిర్వహించిన క్లైమేట్ వీక్ సదస్సులో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. వాతావరణ మార్పులు, కోవిడ్ వంటి వాటి వాతావరణం ఎమర్జెన్సీగా ఆయన అభివర్ణించారు. హైదరాబాద్ లో వాతావరణ ప్రమాదాలు తగ్గిస్తూ అలాగే సురక్షితంగా వేగంగా అభివృద్ధి చెందే మెట్రోపాలిటన్ సంస్థలను తీర్చిదిద్దామని వివరించారు. పట్టణాభివృద్ధిలో భాగంగా కార్బన్ ఫుట్ప్రింట్ ఆడిట్ చేపడుతున్నారు. తొలి భారత నగరంగా హైదరాబాద్ నిలుస్తుందని చెప్పారు. బొగ్గు వంటి సాంప్రదాయ ఇంధన వనరుల నుంచి సోలార్ గ్రీన్ ఎనర్జీ వైపు మారడమే తమ ప్రధాన లక్ష్యమని, అలాగే కాలుష్య నియంత్రణ, పునర్వినియోగం, స్థిరశక్తి ఉత్పత్తి విధానాలపై నిరంతరం పరిశోధనలు కొనసాగిస్తామని నిన్న క్లైమేట్ వీక్ సదస్సులో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.